హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గోవా సిరీస్. ఈరోజు నేను షాపింగ్కి వచ్చిన. షాపింగ్ అంటే తెలుసు కదా, గోవాలో షాపింగ్ ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్లీగా, ఫుల్ రష్ ఎక్కడ ఉంటుంది, అంజనా ఫ్రీ మార్కెట్. ఈరోజు అంజనా ఫ్రీ మార్కెట్కి వచ్చిన. చూద్దాము ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేదు, అవన్నీ చూపిస్తాను. లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఓకే, చూస్తున్నారు కదా గాయస్, ఎలా ఉన్నారు పబ్లిక్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఓకేనా, మీకు ఇక్కడ చాలా పార్కింగ్ స్టేషన్లు ఉంటాయి. ఓకేనా, ఒక 4-5 స్పాట్లు ఉంటాయి అన్నమాట పార్కింగ్కి. ఓకే, కార్ పార్కింగ్ ఫీ వచ్చేసి ఒక 100, 2 వీలర్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, స్టార్ట్ అయింది. స్పైసెస్ అండ్ టీ. ఈ మార్కెట్ ఎవరీ వెన్స్డే, బుధవారం రోజు మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. గోవాకి వచ్చినప్పుడు మాత్రము కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, ఏమేమి ఉంటాయని కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఈ హిప్పీ మార్కెట్ని 1960sలో ఫారినర్ హిప్పీస్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు అనమాట. యాక్చువల్గా ఆ హిప్పీస్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసము స్టార్ట్ చేసిండ్రు హిప్పీస్ ఈ ఫ్లీ మార్కెట్ని. దాని తర్వాత ఇది ఇలా ఒక మంచిగా బాగా ఫేమస్ అయిపోయింది. ఓకేనా, అప్పుడు స్టార్టింగ్ ఓన్లీ 1 స్టాల్ ఉంటే స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి ఎన్ని స్టాల్స్ అయినాయో. ఓకే, చాలా బాగుంటుంది ఇక్కడ. ప్రతి ఒక్కటి అవైలబుల్గానే ఉంటాయి అనమాట. ఓకేనా, స్పైసెస్ ఉంటాయి, బట్టలు ఉంటాయి, ఓకేనా, హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి, ఓకేనా, అండ్ టిబెటియన్ జ్యువెలరీ, ఓకే, అండ్ డిఫరెంట్ థింగ్స్, హ్యాండ్మేడ్ ఐటమ్స్ బాగుంటాయి ఇక్కడ. ఓకే, చూడండి, ఇవి బటన్స్తో చేసినాయి, బాగుంది కదా.
యాక్చువల్గా ఇటు సైడ్ కూడా స్టాల్స్ పెట్టేవాళ్ళు, ఈరోజు పెట్టలేదు. కానీ ఇప్పుడు ఇలా వెళ్ళాలి మనం, ఇలా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ కూడా ఉంటాయి. వచ్చేసాం ఇంకా లోపలికి. ఇవేంటో తెలుసా? కోకోనట్ కొబ్బరి బొండాలతో చేసిన జగ్స్. బ్యాగ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్. ఇవి చాలా బాగున్నాయి. ఇవి ఐ థింక్ సో టిబెటియన్, చైనా వాళ్ళు, అటు సైడ్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు కదా, ఆ మోడల్లో ఉన్నాయి. ఇవి కింద పోయాయి ఎనీవన్ 200 రూపీస్ అంట. ఇవి వెళ్ళేటప్పుడు ఒకటి తీసుకొని పోదాం, ఇంట్లో పనికి వస్తుంది. ఇలాంటి జ్యువెలరీస్ మీకు ఈవెన్ ఇన్ గోవా వేరే బీచ్ స్పాట్లలో కూడా షాపింగ్స్ ఉంటాయి కదా, అక్కడ షాపింగ్ స్పాట్స్ అక్కడ కూడా దొరుకుతాయి. కానీ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఫ్లీ మార్కెట్ ఇక్కడే స్టార్ట్ అయింది కదా, సో బెస్ట్ క్వాలిటీ అంటే ఐ మీన్ ఒరిజినల్ ఐటమ్స్ మాత్రం ఇక్కడ కంపల్సరీ దొరుకుతాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ లాకెట్స్ చూడండి. ఎక్సలెంట్ లాకెట్స్, చాలా బాగున్నాయి లాకెట్స్. కొత్తగా డిఫరెంట్గా అంటే యాన్షియంట్ కల్చర్ లాగా కొంచెం మెయింటైన్ చేసే వాళ్ళకి ఇవి బాగా సూట్ అవుతాయి. ఇక్కడంతా లేడీస్ హ్యాండ్ బ్యాగ్ సెక్షన్, అన్నీ హ్యాండ్ వూవెన్వి. ఓకేనా, మంచి ప్రైస్లో ఉంటాయి, మంచి డిజైన్లో ఉంటాయి, బాగుంటాయి కూడా. వన్ మోర్ టైప్ హ్యాండ్ బ్యాగ్. ఇవన్నీ టిబెటియన్ ఐటమ్స్. ఇవన్నీ ఇవి బెల్లీ బెల్ట్, ఆడవాళ్ళు వేసుకునే బెల్లీ బెల్ట్. ఇవి బ్యాంగిల్స్ 100 రూపీస్ అంట. ఇవన్నీ జూట్ చప్పల్స్, చేతితో చేసినవి. I got like literally like some bracelet like this and I got it. మార్నింగ్ వర్షం బాగా వచ్చిందనమాట. అందుకని మొత్తం ఇంకా స్టాల్స్ అన్నీ కొంచెం సైడ్కి పెట్టేశారు.
ఓకే, మళ్ళీ స్టార్ట్ చేస్తారనుకుంటా, స్టార్ట్స్ మళ్ళీ రీఓపెన్ చేస్తారనుకుంటా. కొంతమంది అట్లనే రీఓపెన్ చేసే ఉంది, ఓకేనా. మిగిలినవి కొన్ని మాత్రం అట్లనే ఉన్నాయి. అక్కడ చూడండి, ఫారెన్ వాళ్ళు కూడా అమ్ముతున్నారు స్టాల్స్ పెట్టి. హాయ్. ఇక్కడ ఇవి స్మాల్ టాయ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఈ లేడీ అమ్ముతున్నారు అనమాట. ఈ లేడీ అమ్ముతుంటే వీటి గురించి అడిగితే ఇవి ఈకో ప్లాస్టిక్ అని చెప్తున్నారు. వీళ్ళు బాగున్నాయి కానీ ఈకో ప్లాస్టిక్. యాక్చువల్గా వర్షం వచ్చింది కదా, తట్టు ఇంకా మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది కదా, ఇంకా అందరూ ఎక్కువ స్టాల్స్ లేవన్నమాట, ఓకేనా. నేను స్టాల్స్ ఎక్కువనే ఉంటాయి అనుకుంటున్నా, కానీ స్టాల్స్ ఎక్కువ లేవు. ఓకే, స్టాల్స్ మాత్రం చాలా బాగుంటాయి, ఎక్కువగా ఉంటాయి, కానీ ఈరోజు లేవు స్టాల్స్. ఓకే, నేను ఇంకొకటి చూపిస్తాను చూడండి. లాస్ట్ టైం అంజనా బీచ్ వీడియో చేశాను కదా, ఆ టైంలో రాక్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ టైంలో రాక్స్ ఎలా ఉన్నాయి, అండ్ వాటర్ ఫ్లో చూడండి ఎలా ఉన్నాయి. ఈ రాక్స్ చూసారా, మొత్తం ఇక్కడ దాకా వచ్చేసినాయి, ఇక్కడ దాకా. క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు. షాపింగ్లో ఎక్కువగా లేడీకి సంబంధించినవే ఉంటాయి, జెంట్స్కి సంబంధించినవి చాలా తక్కువ. బాయ్స్, మీరు గోవాకి వచ్చిన తర్వాత మీకు ఎక్కడైనా సరే షాపింగ్ చేసేటప్పుడు ఇలాంటి పాయింట్ దొరికితే కనుక కంపల్సరీ తీసుకోండి. ఇలాంటి పాయింట్ చాలా బాగుంటుంది, ఓకేనా. క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది క్వాలిటీ. మళ్ళీ ఈ రైనీ సీజన్ స్టార్ట్ అయితే కనుక మళ్ళీ ఫ్లీ మార్కెట్ ఉండదు. మళ్ళీ ఇది ఫ్లీ మార్కెట్ మళ్ళీ మేబీ సెప్టెంబర్ ఎండింగ్లో కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ స్టార్ట్ చేస్తారు. అప్పటిదాకా ఇంకా ఫ్లీ మార్కెట్ ఉండదు. అది లాస్ట్ డే అయినా ఫ్లీ మార్కెట్కి ఈరోజు పర్లేదు, బాగానే ఉన్నారు పబ్లిక్. మరి చెప్పుకోదగ్గైతే లేరు కానీ ఉన్నారు పబ్లిక్.
వస్తూనే ఉన్నారు. భలే ఉన్నాయి కదా. कॉपी ले लो मैडम. చూడండి, ఇక్కడ స్పైసెస్ కూడా అమ్ముతున్నారు. వాటితో పాటు గ్రీన్ పెప్పర్, వైట్ పెప్పర్, రెడ్ పెప్పర్ అంట. దాని తర్వాత ఇక్కడ టీకు సంబంధించినవి స్ట్రాబెర్రీ గ్రీన్ టీ, రోజ్ గ్రీన్ టీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్కి సంబంధించిన టీ లీవ్స్ అవి ఉన్నాయి కదా. అన్నీ ఎక్కువగా గ్రీనే కనిపిస్తున్నాయి నాకు. హాయ్ గాయ్స్, ఇంకా చూశారు కదా టోటల్ అంజనా ఫ్లీ మార్కెట్ ఈరోజు ఎలా ఉందో. యాక్చువల్గా ఈరోజు ఎక్కువ కూడా లేదు ఫ్లీ మార్కెట్. ఈరోజు లాస్ట్ డే అంట కూడా ఫ్లీ మార్కెట్కి. ఓకేనా, సీజన్ కూడా అయిపోవడానికి వచ్చింది కదా. సో అందుకని ఎక్కువ మంది కూడా లేరు, ఎక్కువ స్టాక్స్ కూడా లేరు. అయినా సరే ఉన్నంత వరకు అయితే కవర్ చేసిన. చూడండి, ఓకేనా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. హైదరాబాద్ టు గోవా. బాయ్ బాయ్.